ఇప్పుడు జూమ్‌లోనో, టీమ్స్‌లోనో కాల్ వస్తే ఫస్ట్ ఆ రింగ్ టోన్ వినగానే ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది మనకి. వర్క్ చేయడం అంత కష్టం కాదేమో, ఇబ్బంది కాదేమో, కానీ ఈ మీటింగ్స్‌లో గంటల కొద్దీ మాట్లాడాలన్నా, వినాలన్నా ఏదో ఒక ఇబ్బంది మనకి. ఇంకా వీడియో ఆన్ చేయాలి అంటే, హమ్మో! ఇంచుమించు అదో హారర్ సినిమా. ఎప్పుడెప్పుడు మైక్ ఆఫ్ చేద్దామా? మ్యూట్ చేద్దామా? అని చూస్తుంటాము. పని చేయడం చేతకాక కాదు. మాట్లాడడం రాక కాదు. కానీ, ఆ ప్రపంచం మనల్ని ఒక రకమైన భయంలోకి తోసి బ్రతికేలా చేస్తుంది. ఆ భయమే ఇప్పటి కార్పొరేట్ ప్రపంచానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. కానీ మన చిన్నప్పుడు స్కూల్లో ఉండే అసెంబ్లీ భయాల్ని దూరం చేసి స్నేహితుడిలా ఉండేది. స్కూల్ అసెంబ్లీ అంటే ఎప్పుడెప్పుడు మైక్ చేతిలోకి వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ప్రతి క్లాస్‌లో ప్రతి పిల్లోడు ప్లెడ్జ్ చదవాలి. ఫస్ట్ ఎవరు, తర్వాత ఎవరు అనేది మాత్రం మనం ఆ రిజిస్టర్‌లో పేర్లు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. దానికోసం చిన్న క్లాస్ నుంచే పేర్లు ఇచ్చేసేవాళ్ళం. మన పేరు వచ్చిందని రేపు నువ్వే చెప్పాలి అని మేడం వచ్చి చెప్తే, ఒక పక్క సంతోషం, ఇంకో పక్క భయం. అంతమంది ముందు ఎలా చెప్పాలిరా అని. ఆ రోజు స్కూల్ అయిపోయాక ఇంటికెళ్ళి ఇంక తిండి, నిద్రలు, క్రికెట్, టీవీలు ఏమీ లేవు. పడుకునే వరకు ప్రాక్టీస్ చేసి, పడుకుని ఆ మరుసటి ఉదయం అమ్మ కంటే తొందరగా లేచి షూస్ పాలిష్ చేసుకుని, టిఫిన్ కూడా తినకుండా గబగబా స్కూల్‌కి వెళ్ళిపోయి రెడీగా ఉండి, మేడం పిలవగానే కంగారుగా, భయంతో స్టేజ్ ఎక్కి, టెన్షన్ పడుతూ మైక్ తీసుకుని, 'ఇండియా ఈజ్ మై కంట్రీ' అని చెప్పిన ఆ నెక్స్ట్ మినిట్ భయం అనే దానికి అర్థం మర్చిపోతాం. ఆ స్టేజ్ నచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎక్కాలని, ఏదో ఒకటి చెప్పాలని, చేయాలని అనిపిస్తుంది. బాగా చేస్తే చివర్లో వచ్చే ఆ చప్పట్లు, దాంతో వచ్చే ఆ సంతోషం ఏదో 'రజనీకాంత్' సినిమాకి ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్స్ దొరికినంత ఆనందం అది ఆ స్టేజ్ ఫియర్ దాటినందుకు. ఏదో సాధించినందుకు దక్కిన పెద్ద గౌరవంలాగా ఉండేది. ఇంక స్కూల్ యానివర్సరీ టైంలో అయితే గ్రౌండ్‌లో స్కిట్ ప్రాక్టీస్‌లు, ఒక పద్యం పలకడానికి పదే పదే తడబడి తల వంచినా కూడా, ఒక చిన్న క్లాప్ వచ్చినప్పుడు గుండెల్లో నుండి వచ్చే ధైర్యం మెల్లిగా మన చేతిలో ఆ పద్యాన్నో, పాటనో కరెక్ట్‌గా వచ్చేలా చేసేది. ఆ స్టేజ్ మీదనే ధైర్యం అనేది నేర్చుకున్నాం. యాంగ్జైటీ అనే దానికి స్పెల్లింగ్ కూడా రాదప్పుడు. ఇప్పుడు వేదికలు పెద్దవయ్యాయి కానీ వాటిపై మన మాటలకు విలువ తగ్గిపోయినట్టుంది. ఇప్పట్లో మన మాట వినిపించాలంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి, ఫాలోవర్స్ కావాలి. అదే ఆఫీస్‌లో అయితే ఒక పెద్ద యుద్ధమే చేయాలి. లేదా మోసం చేయడం నేర్చుకోవాలి. పక్కనోడిని తొక్కడం నేర్చుకోవాలి. అప్పట్లో మన మాట వినిపించాలంటే ఒక్క అవకాశం చాలు. ఒక చిన్న మైక్ పట్టుకుని మన గొంతు వినిపించేలా చేసిన ఆ స్టేజ్ చాలు. అది మన గొంతుని మాత్రమే కాదు, మన ధైర్యాన్ని కూడా బయటపెట్టింది. మళ్ళీ ఆ ధైర్యం బయటికి వస్తే బాగుండు. ఈ యాంగ్షియస్ ప్రపంచంలో అన్నింటికి భయమే. ఆ చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలే మళ్ళీ మనలో ధైర్యం నింపేది. అలాంటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉందాం. ఆ చిన్ననాటి ధైర్యాన్ని మర్చిపోకుండా జీవితంలో హాయిగా ముందుకెళ్దాం. మరి ఎందుకు ఆలస్యం? తొందరగా సబ్స్క్రైబ్ చేసుకో.